ద పవర్ ఆఫ్ హ్యాబిట్ అనేది చాలా పాపులర్ బుక్. దట్ వాజ్ రిటన్ బై చార్ల్స్ డూహిగ్ అని. అది 2012లో వచ్చింది ఆ పుస్తకం. వచ్చాక ఎంత పాపులర్ అయిందంటే న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ లిస్ట్లో 100 వీక్స్ పైన ఉందన్నమాట. ఇది ఓకే. హ్యాబిట్ ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అంటే చార్ల్స్ డూహిగ్ చెప్పింది తన పుస్తకంలో. సో ఆయన ఏమంటాడంటే 3 లెసన్స్లో చెప్తాడనమాట. లెసన్ నెంబర్ 1 అంటే హ్యాబిట్కి బేసికలీ 3 స్టెప్ లూప్ ఉంటుంది. ఓకే. ఫస్ట్ ఈజ్ క్యూ అంటే ట్రిగర్, వాట్ ట్రిగర్స్ ఎ హ్యాబిట్. సెకండ్ ఈజ్ రొటీన్, ఆ హ్యాబిట్లో మీరు ఏం చేస్తారు. అండ్ రివార్డ్ అంటే మీకు అది చేయడం మూలాన ఏం సాటిస్ఫాక్షను, ఏం అప్రిషియేషన్ వస్తుందో అనేది, ఏం ట్రిగర్ చేస్తుంది ఒక పని చేయడానికి, ఆ పని చేసే యాక్ట్. అండ్ ఫైనల్గా అది చేయడం మూలాన మీకు వచ్చే సాటిస్ఫాక్షను, హ్యాపీనెస్. ఇది 3 స్టెప్ లూప్ అంటారనమాట. దీనికి 2-3 క్విక్ ఎగ్జాంపుల్స్ చెప్తానమాట. ఓకే. మీరు కాఫీ తాగే అలవాటు ఉంది, పొద్దున్నగా నీరసంగానో లేకపోతే మత్తుగానో లేవడం అది ట్రిగర్ చేస్తుంది, ఏదైనా ఎనర్జీ వచ్చే పని చేయాలనేసి. సో అదేం చేస్తారు మీరు, అది ట్రిగర్, క్యూ. అది కాఫీ పెట్టుకుంటారు, అది రొటీన్ అంటారనమాట. అది యాక్ట్, దాన్ని రొటీన్ అంటారు ఈయన భాషలో. తర్వాత రివార్డ్ ఏంటంటే కాఫీ తాగాక వచ్చే ఫీలింగ్ అనమాట. ఒక ఎనర్జైజ్డ్ ఫీలింగ్ వస్తుంది, నోరంతా ఫ్రెష్గా అవుతుంది. సో యు ఆర్ ఇన్ ఏ డిఫరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్. ఓకే. సో అది ఒకటనమాట. ఇంకొక అలవాటు ఏదైతే ఉందో ఫోన్ చెకింగ్ ఉంటుంది. ఫోన్ చెకింగ్ అంటే క్యూ, ట్రిగర్ ఏంటంటే నోటిఫికేషన్ సౌండ్ అనేది ట్రిగర్ చేస్తుంది చూడాలని. నెక్స్ట్ రొటీన్ అంటే అది యాక్చువల్గా చూడడం, ఆ మెసేజ్ ఏమొచ్చిందని. రివార్డ్ ఏంటంటే ఒక మెసేజ్ వచ్చింది, ఫ్రెండ్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసిన మెసేజ్ వచ్చిందంటే యూ విల్ ఫీల్ హ్యాపీ, అది ఒక రివార్డ్.